నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ఇక మ్యాటర్లోకి వస్తే టార్గెట్ 2029 అంటూ ఏపీ సీఎం చంద్రబాబు ముందుకు వెళుతున్నారు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో విధ్వంసానికి గురైన రాష్ట్రాన్ని కేంద్ర సహకారంతో ఎలా గాడిలో పెట్టామో ప్రజలకు తెలియజేస్తున్నారు. ఎంపీలు ఎమ్మెల్యేలు పనితీరుపైన ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుంటున్నారు. అన్ని సర్వేలు బేరీజు వేసి పాలన సాగిస్తున్నారు. ఎవరైనా తప్పులు ఉంటే చెబుతానని, సరిదిద్దుకుంటే ఓకేనన్నారు. అలా కాదని నిర్లక్ష్యం ప్రదర్శిస్తే అంతే సంగతి అంటున్నారు చంద్రబాబు. ప్రధానంగా ఎంపీలు ఎమ్మెల్యేలు తమ తాము నిరూపించుకుంటూ పనిచేయాలని ఇప్పటికే దిశానిర్దేశం చేశారు. నెల రోజుల పాటు పల్లెలు పట్టణాలు తేడా లేకుండా తెలుగుదేశం నేతలు నెల రోజుల పాటు వాడవాడకు వెళ్లేందుకు రెడీ అయిపోయారు. సుపరిపాలనలో తొలి అడుగు పేరుతో ప్రతి గడప తొక్కాలని చంద్రబాబు ప్రకటించడంతో నేతలు బిజీగా మారిపోయారు. ఏ ప్రాంతంలో జరిగిన అభివృద్ధి ఆ ప్రాంత ప్రజలకు వివరించేలా 3 రకాల పాంప్లెట్స్ రూపొందించారు. కామన్ అంశాలుగా సూపర్ 6 పథకాలతో పాటు పేదల సంక్షేమం, ఉద్యోగ కల్పన, ప్రాజెక్టుల పునరుద్ధరణకు సంబంధించిన అంశాలు ఉన్నాయి. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, కేంద్రం ఇచ్చే వాటికి రాష్ట్ర నిధులు జోడించి అన్నదాత సుఖీభవ అమలు, అన్నా క్యాంటీన్లతో 5 రూపాయలకే నాణ్యమైన భోజనం, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు వంటి అంశాలను ప్రజల్లోకి తీసుకువెళుతున్నారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలు ప్రస్తావిస్తున్నారు. తల్లికి వందనం, ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ, దీపం పథకం ద్వారా ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు, 16,347 పోస్టులతో డిఎస్సి, 8.5 లక్షల మందికి ఉద్యోగాల కల్పన దిశగా పారిశ్రామిక ఒప్పందం అంశాలు వంటివి ప్రధానంగా వివరించనున్నారు. నెల రోజులు ఎవరూ తమ నియోజకవర్గాల్ని వదిలి వెళ్ళడానికి వీల్లేదని అధిష్టానం ఆదేశాలు కూడా జారీ చేసింది. ప్రతిరోజు నేతలు 30 నుంచి 50 ఇళ్లను ప్రత్యక్షంగా సందర్శించాల్సి ఉంటుంది. ఈ విషయంలో ఎవరికి మినహాయింపులు లేవని, అంతా ప్రతి ఇంటికి వెళ్లాల్సిందేనని చంద్రబాబు అయితే అల్టిమేటం జారీ చేయడంతో కూటమి నేతలంతా బిజీ అయిపోయారు. కూటమి ప్రభుత్వం ఈ విధంగా 2వ ఏట ముందుకెళ్తుంటే వైసీపీ నేతలు మాత్రం తమ ధోరణిని మార్చుకోవటం లేదు. 2029 కంటే ముందే ఏపీలో ఎన్నికలు వస్తాయని వైసీపీ నేతలైతే పగటి కలలు కంటున్నారు. ఏడాదిలోనే ప్రభుత్వం పైన వ్యతిరేకత వస్తుందని భావించడం అత్యాశ అవుతుంది. గతంలో జగన్ ఓదార్పు యాత్ర ద్వారా పార్టీని పటిష్టపరుచుకున్నారు. ఆ తర్వాత పాదయాత్ర ద్వారా ఏకంగా అధికారాన్ని కూడా చేజిక్కించుకున్నారు. ఈసారి కూడా అధికారంలోకి రావాలంటే యాత్ర ఖాయమని భావిస్తున్నారు. ఎన్నికలైపోయి 2వ ఏట పాదయాత్ర చేయాలనే నిర్ణయానికి వచ్చారు జగన్. అది ఎప్పుడు ఎలా అనేది మాత్రం ఇంకా డిసైడ్ కాలేదు. జగన్ యాత్ర గురించి ప్రకటించగానే వైసీపీ నేతలు హర్షవ్యతిరేకాలు ప్రకటించారు. జగన్ యాత్ర పైన అప్పుడే సోషల్ మీడియాలో జోకులు కూడా పేలుతున్నాయి. కోడికత్తి, గులకరాయి డ్రామాలు మరిన్ని చూడాల్సి వస్తుందని జగన్ పైన మండిపడుతున్నారు. మరికొందరు జగన్ యాత్రలో ఎన్నెన్ని నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటాయోనని పెదవి విరుస్తున్నారు. జగన్ యాత్ర వల్ల ప్రజలకు ఒరిగేది ఏంటి అంటే ఖచ్చితంగా ఏమీ ఉండదని చెప్పాలి. జగన్ పరామర్శ యాత్రలకు వస్తేనే ఆల్రెడీ 2019లో ఆయన యాత్ర చేశారు. ప్రజల కష్టాలు అడిగి తెలుసుకున్నారు. వాటిని పరిష్కరిస్తానంటూ హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చారు. మరి నిజంగా ఆ కష్టాలు తీరిపోయి ఉంటే, ఆయన ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చి ఉంటే 2024లో అధికారంలోకి వచ్చి ఉండేవారు. అవేవీ చేయలేదని ప్రజలు నమ్మబట్టే ఆయనకు 11 స్థానాలు ఇచ్చి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారు. అంటే తాను చేయాల్సింది యాత్ర కాదు, ప్రజలకు మంచి అనేది జగన్ తెలుసుకుంటే మంచిదని వైరి వర్గాలు సెటైర్లు పేరుస్తున్నాయి. నిజంగా జగన్ ఏపీలో పాదయాత్ర చేయాల్సిన అవసరం ఉందా అని అంతా ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం పైన వ్యతిరేకత రావాలంటే 3 ఏళ్లు పడుతుంది. కానీ తొందరపడి ఒక కోయిల ముందే కూసింది అన్నట్టుగా ముందే చంద్రబాబుని ప్రజలు ద్వేషిస్తున్నారు అని, తనకు తానే ఒక నిర్ణయానికి రావడం ఏంటని జనం అడుగుతున్నారు. జగన్ పాదయాత్ర చేస్తే శాంతి భద్రతల సమస్య ఉత్పన్నమయ్యే అవకాశాలు ఉన్నాయని ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా హెచ్చరిస్తున్నాయి. ఇప్పటికే పరామర్శల యాత్రతో జగన్ లా అండ్ ఆర్డర్ సమస్యలు తెస్తున్నారు. సత్తెనపల్లి ఘటనలో ఆయన బయటకు వస్తే 3 బలైపోయారు. పాదయాత్ర చేస్తే ప్రజలు ఆదరిస్తారంటే అలాంటిది ఏం లేదనే చెప్పాలి. అయితే యాత్ర చేసిన వారంతా అధికారంలోకి వస్తుండడంతో జగన్కి మళ్ళీ దానిపైన మనసు మళ్ళింది. 2029కి ముందే తాను పాదయాత్ర చేసి అధికారం చేజిక్కించుకోవాలని ఉవ్వెళ్ళూరుతున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే, వైసీపీ నేత మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నోట జమిలీ ఎన్నికల మాట వినిపించింది. 2027 ఫిబ్రవరిలో మళ్ళీ ఎన్నికలు వస్తాయని, అందుకు పార్టీ శ్రేణులు సిద్ధం కావాలని చెప్తున్నారు. అంతేనా? ఇదే విషయంపై కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి కీలక విషయం చెప్పారంటూ పెద్దిరెడ్డి అంటున్నారు. 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పాలైంది. కేవలం 11 సీట్లకు మాత్రమే పరిమితమైంది.
అయితే సార్వత్రిక ఎన్నికలు పూర్తయిన కొన్ని రోజుల తర్వాత నుంచి రాష్ట్రంలో జమిలీ నామస్మరణ మొదలుపెట్టారు. అవకాశం వచ్చినప్పుడల్లా జమిలీ ఎన్నికలు 2027లో రాబోతున్నాయంటూ ప్రకటనలు చేస్తున్నారు వైసీపీ నేతలు. అసలు పెద్దిరెడ్డి ఎందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేశారనే డిస్కషన్స్ అప్పుడే జోరందుకున్నాయి. అయితే ఇక్కడ 2 ప్రధాన కారణాలుగా చెప్తున్నారు రాజకీయ విశ్లేషకులు. ఎన్నికల్లో ఘోర పరాజయం చెందడం వైసీపీని సహజంగానే నిరుత్సాహానికి గురిచేసింది. అయితే రాష్ట్రంలో కూటమికి తిరుగులేని మెజారిటీ ఉండడంతో వలసలు సర్వసాధారణం. అయితే క్షేత్రస్థాయిలో వాటిని అడ్డుకట్ట వేసేందుకు క్యాడర్లో నైతిక స్థైర్యం నింపేందుకు స్వయంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాంటి కామెంట్లు చేసి ఉండొచ్చని కూడా అంటున్నారు. కూటమిపై ఒత్తిడి పెంచేందుకు ఇలాంటి కామెంట్లు చేసి ఉంటారన్న అభిప్రాయం కూడా మరో వర్గం నుంచి వ్యక్తం అవుతుంది. జమిలీ ఎన్నికల గురించి వైసీపీ నేతలు ఇలా కామెంట్స్ చేయడం ద్వారా ఒక పార్టీలో ఉన్న కార్యకర్తలు, నాయకులు ఎవరు టీడీపీ, బీజేపీ, జనసేన నేతృత్వంలోని కూటమి వైపుకు వెళ్లకుండా ఉంటారని, మరొకటైతే ఇప్పటికే అధికారంలో ఉన్న కూటమి పార్టీల ఎమ్మెల్యేలపైన పథకాల అమలు విషయంలో ఒత్తిడి పెరుగుతుంది. జమిలీ ఎన్నికలు 2027లో వచ్చే అవకాశాలు ఉన్నాయి అంటే అదంతా సులువేం కాదన్న మాట కూడా వినిపిస్తుంది. ఇప్పటికే జనగణనకు సంబంధించి కేంద్రం నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. జనగణన, కులగణన పూర్తి చేసి పార్లమెంటుకు సంబంధించిన ప్రక్రియ పూర్తయ్యేసరికి ఎంతో టైం పడుతుంది. నియోజకవర్గాల పునర్విభజన అంశం కూడా ఉంది. తమ పార్టీ కార్యకర్తలు, నేతలను ఇతర పార్టీల వైపు వెళ్లకుండా ఉండేందుకు వైసీపీ నేతలు ఇలాంటి జిమ్మిక్కులు చేస్తున్నారని కూటమి నేతలు కూడా అంటున్నారు. ప్రత్యర్థి పార్టీలపైన మైండ్ గేమ్ ఆడటం జగన్కి బాగా అలవాటుగా మారిందనే విమర్శలు కూడా ఇప్పుడు వినిపిస్తున్నాయి. అందులో భాగంగానే ఇలాంటి లీకులు వస్తున్నాయని కూడా అంటున్నారు. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం. అండ్ మీరేం చేయాలో మీకు తెలుసుగా, ఈ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి.